బలహీనతలో పడిపోతున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈ బలహీనతను తొలగించుకోవటం నా వల్ల కావట్లేదయ్యా, నాకు సహాయము చెయ్యి. బలము లేని నాకు సహాయము చెయ్యి, శక్తి లేని నాకు సహాయము చెయ్యి. ఈ పాపకృత్యాన్ని, ఈ అసహ్య కార్యాన్ని నాలో నుంచి తీసివేసి నీతో ఇంటిమసి కలిగి ఉండే కృప నాకు దయచేయి ప్రభువా అని వేడుకో. ఎప్పుడైతే నీ దీన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన నీవు చేస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు కృప చూపిస్తాడు. దేవునితో దూరమైనటువంటి నీ ఆత్మను మరలా ఆయన దగ్గరికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి మనకు తెలుసు, దావీదు భక్తుడు. దావీదు భక్తుడు ఒకానొక సమయంలో బలహీన క్షణంలో ఒక తప్పు చేశాడు. ఒక పాపం చేసినప్పుడు దేవునికి ఆత్మలో దూరం అయిపోయాడు. హృదయ